కూడా అడిగారు. ఇక్కడ చూడండి సార్, ఇదే క్వశ్చన్, సేమ్ అదే మోడల్ క్వశ్చన్. 1/2006 into 2009 plus 1/2009 into 2012 and so on up to 1/2018 into 2021. క్వశ్చన్లో చూడండి సార్, క్వశ్చన్లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? డినామినేటర్లో 2 టర్మ్స్ ఉన్నాయి. 2 టర్మ్స్ ఉంది కాబట్టి ఆన్సర్లో 1 టర్మ్ ఉంటుంది. రైట్ ద ఫస్ట్ టర్మ్ అండ్ రైట్ ద లాస్ట్ టర్మ్. 1/2006 minus 1/2021. 1/2 టర్మ్స్ని కాస్త 1 టర్మ్ చేస్తున్నాను. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత? 3. ఇది 3, ఇది కూడా 3, ఇది కూడా 3. అంటే ఇది ఏమవుతుంది? 1/3 into 2021 minus 2006, 15. 15/2006 into 2021. అంటే ఇది 5. 5 బదులు ఎంత ఇచ్చాడు సార్? 2k minus 3. అంటే k వాల్యూ ఏమవుతుంది? 4. సిరీస్ అనేది చాలా ఇంపార్టెంట్ లాజిక్ సార్. సిరీస్లో 2 రకాల క్వశ్చన్లు అడగొచ్చు. ఫస్ట్ ఏంటంటే 1/, ఫాములో ఉన్న క్వశ్చన్లు, 1/, ఫాములో లేని క్వశ్చన్లు. n టర్మ్స్ ఇన్ డినామినేటర్, హారములో కనుక n వాల్యూస్ కనుకుంటే ఆన్సర్లో n-1 వాల్యూస్ వస్తాయి. ఆన్సర్లో n- వాల్యూస్ వస్తాయి. ఇది ఎగ్జామ్లో అడగలేదు, కానీ ఇటువంటి క్వశ్చన్స్ ఇచ్చినా కూడా మీరు సాల్వ్ చేయగలగాలి. 1/2 into 5 into 8, 1/5 into 8 into 11 and so on up to 1/32 into 35 into 38. 1/32 into 35 into 38. హారములో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 3 వాల్యూస్ ఉన్నాయి. హారములో 3 వాల్యూస్ ఉంటే n వాల్యూస్ కనుక హారములో క్వశ్చన్లో ఉంటే ఆన్సర్లో ఎన్ని వాల్యూస్ వస్తాయి? n-1 వాల్యూస్ వస్తాయి. అంటే ఫస్ట్ 2 రాయండి, 1/2 into 5, మళ్ళీ లాస్ట్ 2 రాయండి, 35 into 38. 1/3 టర్మ్స్ 3 వాల్యూలు కాస్త 2 అవుతుంది. ఈ నంబర్ల మధ్యలో తేడా ఎంత? 3. లాజిక్ అర్థమైంది కదా సార్? ఇది 2 టర్మ్స్కే కాదు, 3 టర్మ్స్, 4 టర్మ్స్, 5 టర్మ్స్, ఎనీ నంబర్ ఆఫ్ టర్మ్స్కి ఉపయోగపడుతుంది. ఇవన్నీ షార్ట్ కట్స్ మన కోర్సులో డిస్కస్ చేశాము. తెలుగు మీడియంలోనూ కోర్సు ఉంది, ఇంగ్లీష్ మీడియంలోనూ కోర్సు ఉంది, అప్డేటెడ్ కంటెంట్ తోటి కోర్సు ఉంది. బెస్ట్ థింగ్ ఏంటంటే అన్ని క్లాసులు నేనే తీసుకుంటాను కాబట్టి నంబర్ సిస్టమ్, అరిథమెటిక్, ఆల్జీబ్రా, జామెట్రీ, మోడర్న్ మ్యాథ్స్. నేను ఒక మ్యాథ్స్ ప్రొఫెషనల్ టీచర్ని. అంటే 17 ఇయర్స్ నుంచి మ్యాథ్స్ మీద డీప్గా R&D చేసి క్లాస్ తీసుకునేవాడిని, క్యాట్ ఎగ్జామ్కి ట్రైన్ చేసిన వాడిని. కాబట్టి పేపర్ నాకు చాలా ఈజీగా అనిపిస్తుంది. K4 మీరు ఆ లెవెల్